హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ జిల్లా సహకార బ్యాంకులో ఏమిటంటే సొంత జిల్లాలోనే 100% తెలుగు మీకు వచ్చినట్లయితే ఇక్కడ జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు అయితే రావడం జరిగింది. పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే తెలుగు చదవడం వచ్చిన కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుందండి. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే సొంత జిల్లాలోనే ఇక్కడ మీకు ఉద్యోగం అనేది వస్తుంది. శాలరీ కూడా 42,000 పైన ఇక్కడ మీరు శాలరీ అనేది పొందవచ్చు. వీడియో ఎండ్ వరకు చూసారంటే పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి ఫ్రెండ్స్, ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీకు పొందాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో వెళ్ళండి. అక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై అనేది 8వ తేదీని స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు ఆన్లైన్లో మనం కానీ చూసుకున్నట్లయితే 22 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో మీకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అందులో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీకు 3 రకాలుగా మనకు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు, స్టాఫ్ అసిస్టెంట్ కావచ్చు, అలానే మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు అనేది 3 రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అనేది ఉన్నాయి. క్లర్క్ ఉద్యోగాలు కూడా మీకు ఉన్నాయండి. ఓకే, ఇది మీకు కనుక చూసుకున్నట్లయితే పే స్కేల్ అనేది ఇక్కడ అప్రోక్సిమేట్ మనం కనుక చూసుకుంటే డిఏ అన్ని కూడా కలిపి 44,610 రూపాయల వరకు ఇక్కడ మీకు పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీకు ఇందులో శాలరీస్ అనేది మీకు ఫస్ట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత అన్ని కంప్లీట్ అయ్యి పూర్తిగా మీకు మాక్సిమం మీకు కనుక చూసుకుంటే అన్ని అలవెన్సెస్ కూడా స్టార్టింగ్ శాలరీ 44,610 రూపాయల వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, అర్హులైతే మాత్రం. ఎండింగ్ మనకు ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేది 31/10/2024 నాటికి 20 నుంచి అలానే 30 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఇందులో SC/ST పర్సన్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +5 years, OBC పర్సన్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +3 years, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో జనరల్ పర్సన్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్టు 10 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ SC/ST వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్న 13 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో OBC వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే 13 years వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నిటికి కూడా మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ డేట్ నాటికి మీకు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఎప్పటికీ 31/10/2024 దగ్గర మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాలండి. అంటే మ్యాక్సిమం మీరు కానీ చూసుకుంటే గ్రాడ్యుయేట్లో 60% ఉన్న, లేకపోతే కామర్స్లో మీరు కానీ చూసుకుంటే 55% ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎన్ని డిసిప్లిన్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ చదవడం, లోకల్ లాంగ్వేజ్ తెలుగు మీకు వచ్చి ఉండాలి. వర్కింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అన్ని జాబ్స్ కూడా ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ టైంలో డిగ్రీ అనేది ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మనగా చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ఓవరాల్గా చెక్ చేసి ఫైనల్గా మీకు ఇక్కడ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 0.25 మార్క్స్ అనేది ఏదైనా మీరు ఒక రాంగ్ ఆన్సర్ రాస్తే 0.25 మార్క్స్ అనేది కూడా ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో కానీ మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేసుకోవాలి ఎలా చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు మనకేమిటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు ఇందులో పే చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ స్కానింగ్ చేసి అన్ని మీ డాక్యుమెంట్ అనేది కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. అయితే ఇంపార్టెంట్ డేట్ ఎప్పటి నుంచి మనకి 8వ తేదీ నుంచి నైట్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఈ నెల 22 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది SC/ST పర్సన్స్కి, అలానే మనకు ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 500, అలానే జనరల్ పర్సన్స్కి OBC వాళ్ళకి 700 అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. ఓకే, ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అదే మీరు కానీ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద కామెంట్స్ కూడా తెలియజేసే ముందు పైన పింక్ చేస్తుంటాను, అక్కడ వెళ్ళేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కామెంట్స్ బాక్స్లోనే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఈ అప్లై లింక్ తర్వాత 100% అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి.